ఎట్టకేలకు జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. ప్రతి వ్యూహాలతో కూటమి కార్పొరేటర్ల మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఓటమి అభ్యర్థుల విశ్వాస సమావేశం ఉత్కంఠగా సాగింది. సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు హాజరు కానప్పటికీ ఎన్డీఏ కూటమి అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. జీవీఎంసీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 74 మంది కూటమి సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నట్లు టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మహానగర విశాఖపట్నంలో సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమి మద్దతిస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడే మా సోదరులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము చెప్పాం, పరిపాలనకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అసలు ఆ రోజుగా మా నాయకులు గారి పర్మిషన్ ఇచ్చింటే ఆ రోజు అయిపోయి ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పిన పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలో సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరితో తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వచ్చి వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచున్నారు కాబట్టి వాళ్ళకి ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్ కి మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు. విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఇల్లుండొచ్చు కానీ మేమైతే మాకు ఎక్కడికి వెళ్ళి మా కార్పొరేట్లు అందరూ ఇక్కడే ఉన్నారు. కావాలంటే మొత్తం ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏ సామాజిక వర్గమైనా ఒకటి ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిలి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా, మీరు తెలుసుకోవాల్సిన వదిలి గారు మీరు డమ్మీ అయిపోయారు. నేను ఉన్నాను 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను. డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు రిజైన్ చేయమని చెప్పారు. అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన, నీకు ఏం పవర్ ఉంది, నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా, ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేశాను. మొన్న కూడా బతికితే పిల్లలకు బతకాలి, లేకపోతే అన్ని వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే ఇంట్లో కూర్చొని పెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నుంచున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ని ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది తప్పండి, నేనే ఉన్నాను దాంట్లో. దానికి లేనిది ఉన్నట్టుగా లేకపోతే ఉన్నది లేనట్టుగా చెప్పవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉండదు. అది 74 మంది ఈరోజు కౌంటింగ్ ప్రకారం కూడా 74 మంది మనకి ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది. ఇది ఇంకా టైం ఉంది. దాని గురించి ఇప్పుడే చర్చ చేయటం అనేది ఇది టూ ప్రీమెచ్యూర్డ్ గా ఉంటుంది. తప్పనిసరిగా ఏదైతే మాకు న్యాయంగా రావాల్సింది ఉంటే తప్పనిసరిగా కూటమి నాయకులందరూ కూడా దాన్ని కన్సిడర్ చేశారు. పార్టీస్ లో అది వాళ్ళు అధిష్టానం తీసుకోవాల్సిన డెసిషన్. అది వాళ్ళు తీసుకునే డెసిషన్ మేము మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. గట్టిగానే ఇవాళ ఏప్రిల్ 19వ తారీఖు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వాళ్ళే సక్సెస్ఫుల్ గా మూవ్ అవడం జరిగింది. అయితే మెంబర్స్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కలిపి 111 మంది 2/3
మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ వాళ్ళు చాలా స్మూత్ గా పాస్ అవడం జరిగింది. కూటమి నాయకులు అందరూ అది ఎక్స్ అఫీషియల్ అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం. త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్ గా. ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. అప్పుడు 2/3 అండి, 74 అండి. అక్కడ ఫ్లైట్ లో అక్కడ మిస్ అయ్యారు. అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా ధనబాబు గారు, అందరూ సమిష్టిగా మా విష్ణు గారు, గంట మా భీముడి నుంచి గంటాన్న గారు, అందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ చిరంజీవి గారు